గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా కూడా ఆధ్యాత్మికంగా పటిష్టంగా ఉండాలని, దేవుని కృపలో వర్ధిల్లాలని మీకోసం అనునిత్యము ప్రార్థన చేస్తున్నాను. దేవుని కృపా సమాధానములు అన్ని సమయాలలో మీకు తోడై ఉండాలని, దేవుని చిత్త ప్రకారం మీరు ఆధ్యాత్మికమైన దీవెనలు స్వతంత్రించుకోవాలని అనుక్షణము మేము ఆశిస్తూ మీకోసం ప్రార్థిస్తున్నాము. మీరు కూడా మా కోసం ప్రార్థిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఉదయకాలాన్ని లేచిన తర్వాత మనం ప్రార్థన చేసుకుని దేవుని స్తుతించి దేవుని వాక్యాన్ని పఠించిన తర్వాత పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అమూల్యములైన వాగ్దానాలను ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తున్నాం. మన దిన ప్రారంభాన్ని దేవుని వాక్యంతో ప్రారంభించడం ద్వారా ఆ రోజంతట్లో కావాల్సిన శక్తిని మరియు ధైర్యాన్ని, ఆత్మబలాన్ని మనం పొందుకుంటున్నాం. అలాంటి కృపలో మీరు వర్ధిల్లుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఈరోజు వాగ్దానంగా మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 111వ కీర్తన 9వ వచనాన్ని చదువుకుందాం. అందరూ బైబిల్ తెరవండి. Psalm 111 and verse 9. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమనేది పూజింపదగినది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామము పూజింపదగినది మరియు పరిశుద్ధమైంది. యేసు ప్రభువును మనం ఎందుకు ఆరాధిస్తున్నాం తెలుసా? ఆయన్ను మన హృదయాల్లో ఎందుకు చేర్చుకున్నాం తెలుసా? మన దేవునిగా, మన రాజుగా ప్రభువుని ఎందుకు ప్రతిష్ఠించుకున్నాము అంటే ఆయన పరిశుద్ధుడు మరియు ఆయన పూజనీయుడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మన జీవితాల్లో కలిగి ఉన్న ప్రణాళికలు చాలా గొప్పవి. అయితే ఇక్కడ కీర్తనకారుడు ఒక చక్కని మాటను తెలియజేస్తున్నాడు. దేవుడు తన ప్రజలకు విమోచనం కలుగు చేశాడు. ఈరోజు నిన్ను నన్ను విడిపించాలని, విమోచించాలనేది దేవునికి ఆలోచన. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చారు, ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది అని ప్రశ్నిస్తే చాలామంది చాలా రకాలుగా సమాధానాలు చెబుతూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే ఆయన కొన్ని మంచి బోధలు చెప్పడానికి వచ్చారండి. మరికొంతమంది యేసు ప్రభు ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చాడేమో. మరికొంతమందికి అభిప్రాయం ఏంటంటే యేసు ప్రభు ఒక శాంతి స్థాపకుడిగా లేదా మహానుభావుడిగా ప్రజలను ఏదో చైతన్యపరచాలని వచ్చుంటాడేమో అని కొంతమంది భావిస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడంలో ప్రధాన ఉద్దేశము మనందరికీ విమోచనాన్ని కలిగించాలని. ఈరోజు ప్రతి బంధకములో నుండి, ప్రతి విధమైన వ్యసనములో నుండి, అపవాది సంబంధమైన కాడుల నుండి ప్రభువు మనకు విడుదలను మరియు విమోచన ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. దేవుని లేఖనాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తూ 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడంటే, ఆ కుమారుని యందు మనకు విమోచనం ఉంది. ఆ విమోచనం అంటే అర్థం ఏంటంటే పాపక్షమాపణ ఉంది అని రాశాడు. ఈరోజు నీ పాపాలు క్షమించబడ్డాయా? నువ్వు నిజంగా దేవుని స్తుతించాలి. ఒకవేళ ఇంకా నీ పాపాలు క్షమించబడలేదా? ఇదొక అద్భుతమైన సమయం. దేవుని సన్నిధికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకొని యేసు రక్తములో నీ జీవితాన్ని కడుక్కున్నప్పుడు నీవు విమోచింపబడిన వ్యక్తిగా ఉంటావు. ఆ విమోచించబడిన వారు దేవుని స్తుతించగలరు, ఆరాధించగలరు. పౌలు భక్తుడు ఏమంటాడంటే తిమోతికి రాస్తూ 1వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, యేసుక్రీస్తు ప్రభు మనందరినీ విమోచించడానికి క్రయధనాన్ని చెల్లించడానికి లోకానికి వచ్చాడన్నారు. నిజమే. యేసు ప్రభు సిలువలో మరణించి తన రక్తాన్ని ఎందుకు కార్చారంటే ఆ రక్తము మనందరి నిమిత్తం క్రయధనముగా ఆయన చెల్లించాడు. మన నిమిత్తము ఆయన మరణించాడు. మన నిమిత్తము ఆయన భారాన్ని భరించారు. ఈరోజు నువ్వు విడిపించబడ్డావా? విమోచింపబడ్డావా? యేసుక్రీస్తు ప్రభు నీకు విమోచన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అంతమాత్రం కాకుండా ఆయన నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి, నిత్యము ఉంటాయి. ఆయన ఒక నిబంధన చేశారట మనతో. ఆ నిబంధన నిత్యము ఉండేది అనే మాట రాశాడు. ఏంటి నిబంధన? బైబిల్లో కొన్ని నిబంధనలు మనం చూస్తాం. కవెనెంట్ అంటాం కదా. ఆ నిబంధనలన్నీ మనం చూస్తే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మనందరితో ఒక శాశ్వత నిబంధన చేశారు. ఇట్స్ ఎన్ ఇటర్నల్ కవెనెంట్. దాన్ని మనం న్యూ కవెనెంట్ అని కూడా అంటున్నాం. క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన మాసిపోయేది కాదు. క్రొత్త నిబంధన పాతదైపోయేది కాదు. అది నిత్యము నిలిచే నిబంధన. ఏంటి ఆ నిబంధన అంటే పౌలు మహాశయుడు హెబ్రీయులకు రాస్తూ చాలా విషయాలు క్రొత్త నిబంధన గురించి రాస్తూ, నేను మీకు దేవుణ్ణై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. కొత్త నిబంధనలో చాలా ప్రాముఖ్యమైన అంశం అదే. యేసు ప్రభు తన రక్తాన్ని కార్చి, ఈ రక్తము మీ కొరకు నేను చిందిస్తున్నాను, ఇది క్రొత్త నిబంధన అని యేసు ప్రభు చెప్పారు. తన రక్తముతో నిబంధన చేసిన ప్రభువు స్థిరముగా ఆ నిర్ణయాన్ని, ఆ నిబంధనను నిలబెట్టేవాడు. ఈరోజు చాలామంది మనుషులు మాట తప్పేశారేమో.
నీకేదో మేలు చేస్తానని, ఉపకారం చేస్తానని వారు మాట తప్పి దూరం అయిపోయారేమో. కానీ నీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన నిబంధన మరియు ఆయన నిర్ణయాలు నీ జీవితంలో ఎప్పుడు స్థిరంగా ఉంటాయి. ఎందుకు నువ్వు దేవుణ్ణి నమ్మాలి, ఆయన మీద ఎందుకు ఆనుకోవాలి అంటే ఆయన నిర్ణయాలు, ఆయన నిబంధనలు స్థిరంగా ఉండేవి కనుక. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మారిపోనివాడు, మాట తప్పనివాడు. మారని, మాట తప్పని దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు డిసప్పాయింట్మెంట్లో ఉన్నావా? డిప్రెషన్ గుండా వెళ్తున్నావా? ఒక క్రానిక్ డిప్రెషన్కి గురయ్యి ఆనందం లేక, సంతోషం లేక, ఎందుకు బ్రతకాలో, ఏం చెయ్యాలో కూడా తెలియక నీ జీవితంలో ఉంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నీ జీవితాన్ని ప్రభు కనెక్ట్ చేయగలిగితే, నీ బ్రతుకుని ఆయనకు అప్పగించగలిగితే, నీ పట్ల ఆయన సంకల్పించే నిర్ణయాలు ఎప్పుడు స్థిరంగానే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. స్థిరంగా ఉండడం మాత్రమే కాకుండా అవి నీకు శ్రేయస్సును, ఆశీర్వాదాన్ని, దీవెన కలిగిస్తాయి. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించండి. పరిస్థితులన్నీ ప్రక్కన పెట్టి దేవుని వైపు చూడండి. ఫోకస్ ఆన్ హిమ్. హీ లవ్స్ యూ సో మచ్. ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రతి బంధకంలోంచి మీరు విడుదల చేసి నూతనమైన ఆనందాన్ని, నూతనమైన అభిషేకం, నూతన శక్తిని మీకు ఇవ్వాలని ప్రభువు ఆశిస్తున్నాడు. ఆయన వైపు చూద్దామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవ, నీవు మాకు విమోచన కలుగు చేయడం మాత్రమే కాకుండా నీవు మాతో చేసిన నిబంధనను నిర్ణయించిన దేవుడు ప్రభువా, శాశ్వత కాలం నువ్వు ఉండునట్లుగా నిత్యముగా నీ నిర్ణయాలు కలిగి ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ ప్రేమ ఎంతైనా గొప్పది నాయన. నువ్వు మారిపోని దేవుడు కనుక నీకు స్తోత్రాలు. మనుషులు మారిపోతున్నారు ప్రభువా, రోజుల్లో మార్పు వచ్చేస్తూ ఉంది, ఎన్నో విషయాలు మారిపోతున్నాయి. కానీ ఒక్కడే మార్పు లేని దేవుడు, మాట తప్పని దేవుడు కనుక నీకు స్తోత్రాలు. ఈ వాగ్దాన సందేశాన్ని విన్న మా ప్రియులందరినీ నీ అభిషేకంతో నింపండి, గొప్ప కార్యాలు జరిగించండి. వారు ఏదైతే నేను ఆశిస్తున్నారో ఆ గొప్ప కార్యాలు వారి జీవితంలో నెరవేర్చడం ద్వారా నీవు వారి పక్షంగా ఉన్నావని, వారి పక్షంగా మేలు చేస్తున్నావని గుర్తించినట్లుగా సహాయం చేయండి. ఘనత, మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.